అన్నీ చూశాను. ఇప్పుడిప్పుడే నాకు ఒక నమ్మకం వచ్చింది. కేంద్రంలో చంద్రశేఖర్ గారు మంత్రి, బాగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, వ్యాపారాల్లో రాణించాడు. ఈరోజు పార్లమెంట్లో చూస్తే అందరి పార్లమెంట్లో కష్టపడి సంపాదించుకొని నెంబర్ 1 రిచెస్ట్ పార్లమెంటరీ మెంబర్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రశేఖర్ గారు. దీనికి నేను గర్వపడుతున్నా. నేను రమ్మన్నాను, అడిగాడు, సార్ రావాలన్నా నేను సుఖంగా ఉన్నా, ఆనందంగా ఉన్నానని. ఎంత సంపాదించినా దీనికంటే లాభం లేదు, నీకు పేరు రావాలంటే, సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని చెప్పాను. నా మాట నమ్మి వచ్చాడు. గుంటూరు పార్లమెంటు మెంబర్గా సునాయాసంగా గెలిచాడు. ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు. ఈరోజు ఇక్కడుండి శ్రీనివాస్ ఉన్నాడు, మంత్రి. వాళ్ళ తాత ఒకప్పుడు ఎంపీ. ఆయన కూడా బాగా చదువుకున్నాడు, ఇంకా కష్టపడాలి. అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా జాక్పాట్ మంత్రి. అయితే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు. ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇక్కడే కరుణ గారు ఉన్నారు, సెర్ఫ్ CEO. ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది. ఆ ముగ్గురిని ఒకటే కోరుతున్నా, నేను ఒక టార్గెట్ ఇస్తున్నా, నెల నెలా మానిటర్ చేస్తాను. చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి. డబ్బులు సంపాదించే మార్గం, సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి. దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఇక్కడ తీసుకురావాలి. నెట్వర్కింగ్ అంతా ఇక్కడ తీసుకురావాలి. నేను ఒక్కొక్కసారి గట్టిగా పట్టుబడితే నేను అంత ఈజీగా వదిలిపెట్టను. నేను ఒకటే మీకు చెప్తున్నాను, 1,13,00,000 మంది సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ, 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉండే ఏకైక వ్యవస్థ, అవసరమైతే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటే క్యూ గట్టి మనకిచ్చే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా మెప్మా సంఘాలు. డబ్బులు వస్తుంది కానీ ఆ డబ్బులు ఇంట్లో కూర్చొని గమ్మనుంటే ఆ డబ్బులే మనల్ని మింగేస్తుంది. అక్కడి నుంచి అప్పుల పాలైపోతాం. అయితే మనం చేయాల్సింది 1,13,00,000 కుటుంబాలంటే కుటుంబానికి ముగ్గురు వేసుకుంటే దగ్గర 3,00,00,000